పాపమంతా పరిహరించి శాపమంతా తొలగించెను. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదని. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదని. పరిశుద్ధుడా జీవమగల తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. మా కొరకు శ్రమలుంది, మా పాపములన్నీ తొలగించి, మా శాపమును తొలగించి, మా కోసము కలవరిలో నలిగి వేలాడిన యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. నిజమే ప్రభువా, అయ్యా మేము తండ్రి నీకు స్తోత్రాలు. దారి తప్పి తిరుగుతున్న గొర్రెల వలె, అయ్యా మందను విడిచి తిరుగుతున్న గొర్రెల వలె నైనా ఎక్కడ తప్పిపోతేమో యేసయ్యా, ఎక్కడ తూలిపోతేమో నాయన, ఏ కంచెలో చిక్కబడితేమో ప్రభా, ఏ గడంధకారములో ప్రభా తూలిపోతేమో నాయన, ఈ రోజు మమ్మల్ని ఎతికి రక్షించుటకు తండ్రి ఇదిగో నాయన మా గ్రామమునకు నీ దాసుల రూపంలో వచ్చిన యేసయ్యా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నావయ్యా. ఇదిగో తండ్రి నాయన నిన్నటి దినమున నేటి దినమున ప్రభువా అద్భుతంగా తండ్రి నువ్వు మాట్లాడిన యేసయ్యా నీకు స్తోత్రాలు. నిజముగా ప్రభువా మా పాపములను, మా దోషములను నాయన, మా అతిక్రమలను, మా వ్యతిరేకతలను ప్రభువా అయ్యా నీకు విరోధముగా చేస్తున్న ప్రతి విషయమును నాయన అయ్యా విలాసుల నోటి నుండి తేటగా మాతో మాట్లాడి బయలుపరిచిన యేసయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన, రక్షించండి నాయన ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. ఏ బిడ్డలు నాయన ఈ రీతిగా తప్పిపోయి ఉన్నారో తండ్రి ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నిశ్చయముగా తండ్రి ప్రభువా. అయ్యా మేమందరము తండ్రి నాయన నీ వద్దకు చేర్చబడిన వారమై ప్రభా నిత్య రాజ్యమునకు యోగ్యులమైన అర్హత కలిగినటువంటి వారమై పరిశుద్ధాత్మ దేవా నీతో అంటగట్టబడిన వారముగా బ్రతుకుటకు తండ్రి నాయన కృప దయచేయ, కృప దయచేయ. మా సంఘము పైన మీ ఆత్మను ఉంచునాయన నీకు స్తోత్రాలు. మా గ్రామం పైన నీ ఆత్మను ఉంచునాయన నీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు. సమీపాన దూరాన తండ్రి అయ్యా యంత్ర శబ్దం వింటున్న బిడలను ప్రభా మీరు కదిలించండి నాయన, మీరు కదిలించండి నాయన నీకు స్తోత్రాలు ప్రభా. మా గ్రామమునకు రక్షణ దయచేయండి ప్రభా, కదిలించండి నాయన. పాపములో ఉన్నవారిని, శాపములో ఉన్నవారి నాయన కదిలించండి ప్రభా నీకు స్తోత్రాలు. ఈ వాక్యము వెలుగులో మా పాపములు చూసుకొని నాయన వాటిని చక్కపరుచుకొని ప్రభా, గొర్రె పిల్ల రక్తంలో వాటిని ఉతుక్కుని ప్రభా, మా వస్త్రములు తెల్లపరుచుకొని తండ్రి నీ ఎదుట పాపం లేని వారిగా బ్రతికే కృపను తండ్రి అయా మాకు నాకు ఇచ్చేమని పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. రాకడ బహు సమీపంగా ఉంది నాయన, ఏ ఒక్కరిని కూడా జారిపోకుండా నాయన సంఘము చుట్టూ నీ కంచెవే ప్రభువా నీకు స్తోత్రాలు. 10 బిడ్డ చుట్టూ నీ కంచెవేనైనా నీకు స్తోత్రాలు. ఏ దుష్టుడు బిడ్డలను చెదరు కొట్టకుండా నాయన హృదయాలను ప్రభువా పాడు చేయకుండానట్లు తండ్రి మీ కార్యములు జరిగించండి అయ్యా. నీ కుమారుడు రక్తం మా కొరకు కార్చిన యేసు అయ్యా నీకు స్తోత్రాలు నాయన. మనిషిగా మా మధ్యకు దిగి వచ్చి మా కొరకు శిలువ మారుపై వేలాడ తీయబడిన మా ప్రభువా నీకు స్తోత్రాలు. ఆత్మయైన దేవా నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలయ్యా. స్తోత్రాలు నాయన. అలుపుల ఎడల కృప చూపులు మానక కృప చూపుతున్న యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. స్తోత్రాలు. మీ ఆత్మ కంచివేయినైనా, మీ ఆత్మ కంచివేయినైనా సంఘము చుట్టూ ప్రభువా గ్రామ సరిహద్దులు విశాలపరచు, సంఘ సరిహద్దులు విశాలపరచు నాయనా నీకు స్తోత్రాలయ్యా. ఈ 2 దినాలు మాతో ఉండి నడిపించిన యేసయ్యా నీకు స్తోత్రాలు. ఏ బిడ్డలు ఏ అవసరంతో వచ్చి ఉన్నారో, ఏ ఎక్కడ కొలిగి వచ్చి ఉన్నారు నాయన అయ్యా, భయంకరమైన రోగాలతో వచ్చిన బిడ్డలు ఉన్నారు యేసయ్యా. ప్రతి బిడ్డలు తాకాలి నాయన బలపరచండి
అయ్యా వైద్యం చేసుకోవడానికి కూడా వీలు కానటువంటి భయంకరమైన వ్యాధుల్లో ఉన్నవారు ఉన్నారు ప్రభా. బిడ్డలు తాకనని ఆయన నీకు స్తోత్రాలు. నిందల్లో పడిపోయి కొట్టిపెట్టలాడుతున్న వారు ఉన్నారయ్యా. మానసిక ఒత్తిడి ప్రభా, ఇబ్బందులు, ఇరుకులు, అప్పులు, తండ్రి రోగాలతో విడుకులు పడుతున్న వారు ఉన్నారు తండ్రి. యేసయ్యా కదిలించిన ఆయన ప్రతి వారితో మీరు మాట్లాడు ప్రభా, నీకు స్తోత్రాలు. ప్రతి వారిని మీరు దర్శించండి నాయన, నీకు స్తోత్రాలు. ఈ వాక్యము ద్వారా మీరు సంధించారు నాయన, నీకు స్తోత్రాలయ్యా. ఆ వాక్య ప్రకారంగా మేము బ్రతుకుడికి సహాయం చేయండి. నిశ్చయముగా నాయన తల వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా నిన్నటి దినము నేటి దినము తండ్రి అద్భుతంగా మీరు జరిగించారు. మంచి వాతావరణాన్ని ఇచ్చారయ్యా, మంచి సౌండ్ సిస్టమ్ ఇచ్చారు నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. సమయమునకు కార్యక్రమం దయచేశారు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఇక రేపటి దినము నీ ముందున్న ప్రభా నాయన నీ పాదల చెంత పెడుతున్నాము తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఇంకా ఎవరెవరైతే నాయన రాలేకపోయినారు వారిని కూడా మీరు నడిపించి మీ నామని మహిమ చేసుకుని తల వంచిన ప్రతి బిడ్డ పైన మీ హస్తం ఉంచి పరిశుద్ధాత్మ చల్లని నీ మహిమ ప్రభా మేఘము వలె నాయన ఈ బిడ్డలందరినీ ఆవరించును గాక, ప్రతి బిడ్డను ఆవరించును గాక తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా కమ్మని నీ వర్షం ప్రభా మేఘము మహిమయో తండ్రి నాయన మా పైన కుమ్మరించి మీ ఆత్మ వర్షముతో నింపి బలపరచమని ప్రతి బిడ్డని మీరు దర్శించమని నాయన. పరిశుద్ధాత్మదే వందనాలు అయ్యా. చిన్న బిడ్డల మొదలు పెద్దవారి వరకు వృద్ధులు, యవనస్తులు, సమస్తమైన జనులను మీ ఆత్మతో నింపి నడిపించి బలపరచమని పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు. రేపటి దినం ఇంతకు రెండంతలుగా ప్రభా ఈ ప్రాంతం అంతా నిండిపోయిన ఆయన పట్టస్థాల జనాంగాన్ని తండ్రి మీరు నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వాక్యం ఇచ్చిన దైవజనుడు నాయన. ఇదిగో ప్రభా ఆరాధన చేసిన దైవజనులు నాయన, ఈ స్థలమునకు వచ్చిన దైవజనులను ప్రభా నీకు స్తోత్రాలు. వచ్చిన చక్క బిడ్డలను ప్రభా జ్ఞాపకం చేసుకోమని తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మీరు విత్తినటువంటి ప్రతి విత్తనము నాయన మరదయాల్లో తండ్రి నాటబడి 100 60 30 ఫలించి అభివృద్ధి పొందినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగినవి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు తన ప్రియ కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి ఆదరణ సమాధానము వాక్యం ఇచ్చిన దైవజనులకి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన దైవజనులకు నడిపించినటువంటి దైవజనులు ఇక్కడ వచ్చిన సంఘ బిడ్డలకును ఇంకా రోగ దూరాన సమీపాన వింటున్న బిడ్డలకును ప్రభువొచ్చు పర్యంతరము సదాకాలము తోడయ్యండి. రేపు జరుగుతున్న కార్యక్రమాన్ని జయపదంగా జరిగించి మహిమ పొందును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. సమయం కోట ముగించబడింది.